సో హలో మేడం బంగారం చాలా ఉంటున్నాను. ఈరోజు నెహ్రూ స్టేడియం నుంచి మీకు లాంచ్ తీసుకొస్తున్నాను. వెనకాల ఫైర్ వర్క్స్ చూస్తున్నారు మీరు. అండ్ డస్టర్ ఇస్ బ్యాక్ అంటే నిజంగా లెజెండ్ అనేది మళ్ళీ తిరిగి వచ్చేసింది. ఇది ఫుల్లీ యాక్సెసరైజ్డ్ డస్టర్ అనమాట, మీరు చూడవచ్చు. సో దీంట్లో 3 పవర్ ట్రైన్స్ అనేది ఉన్నాయి. ఒకటి 160 హార్స్ పవర్, ఒకటేమో మనకి స్ట్రాంగ్ హైబ్రిడ్ వస్తుంది, ఇంకోటేమో 100 హార్స్ పవర్ వస్తుంది. ఇది డస్టర్ ఫ్రంట్ లుక్ అనమాట, మీరు చూడొచ్చు. డస్టర్ బ్రాండింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఫ్రంట్ కెమెరా ఉంది, ADAS Level 2తో పాటు వస్తుంది. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ బాడీ స్ట్రక్చర్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ బంపర్ అనేది మనకి తెలుస్తుంది. అండ్ ఇక్కడ LED DRL అనేది ఇక్కడ ఉంది, LED లైట్స్ ఉన్నాయి, ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉండాలి ఇక్కడ కింద. ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ అనేది కనిపిస్తుంది. గుడ్ అమౌంట్ ఆఫ్ అప్రోచ్ అండ్ డిపార్చర్ యాంగిల్, ప్రాపర్ ఆల్ వీల్ డ్రైవ్ దీంతో పాటు అంటే 4x4 కేపబిలిటీతో పాటు వస్తుంది. దీంట్లో వీల్స్ మనం చూసినట్లయితే మనకి 235/65 R17 అనమాట. మళ్ళీ మనకి ఏరో ఇన్స్పైర్డ్ అలాయ్ వీల్స్ ఇచ్చారు. అది ప్రాపర్ అలాయ్ వీల్స్ ఇస్తే బాగుండు. ఫ్లేడ్ వీల్ ఆర్చెస్ అండ్ మనకి డస్టర్ ఐకానిక్ బ్రాండింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. కెమెరాస్ ఇక్కడ 360 డిగ్రీ కెమెరాస్ అనేవి ఫుల్లీ యాక్సెసరైజ్డ్ వేరియంట్, మీరు చూడొచ్చు. అండ్ అఫ్కోర్స్ అదొకటి తీసేస్తే మిగతా అంతా సేమ్ టు సేమ్. సో ఇక్కడ మీకు ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ అనేది లభిస్తున్నాయి. 212 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంది. స్టెప్ బోర్డ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ వెనకాల మీరు బూట్ స్పేస్ చూసిన వెనకాల టైల్ ల్యాంప్ చూద్దాము. ఎండ్ టు ఎండ్ LED టైల్ ల్యాంప్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ టర్బో బ్రాండింగ్ అనేది ఇక్కడ ఉంది. టర్బో ఫస్ట్ ఈ బండి డెలివరీ అవుతుందంట ఏప్రిల్లో. దాని తర్వాత స్ట్రాంగ్ హైబ్రిడ్ అనేది డ్యూయల్ మోటార్తో పాటు వస్తుంది. అది మనకి దివాళీ వరకు రెడీ అవుతుంది. ప్రైస్ రివీల్ ఇంకా కాలేదు, మార్చ్లో చేస్తారని చెప్తున్నారు. వెనకాల సెన్సర్స్, బంపర్ డిజైన్, డిపార్చర్ యాంగిల్ కూడా చాలా సఫిషియెంట్గా ఇచ్చారు. అండ్ సో ఎలక్ట్రిక్ టైల్ గేట్, ఇది మనకి 700 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్, బూట్ లైట్తో పాటు వస్తుంది. మొత్తం రూఫ్ వరకు వాళ్ళు 700 లీటర్స్ అని చెప్తున్నారు. 60/40 స్ప్లిట్ సీట్ ఉంది. అండ్ ఇక్కడ కింద మనకి స్పేర్ వీల్ అనేది మనకి ఇక్కడ లభిస్తుందో లేదో తెలుస్తలేదు. ఇక్కడ కింద ఏం కనిపిస్తలేదు. ఇక్కడ ఏమన్నా మౌంట్ చేసింది, ఇక్కడ కూడా ఏం స్పేర్ వీల్ లేదు. మోస్ట్లీ దీని లోపలే ఉండొచ్చు. అండ్ ఇది బండి యొక్క ఓవర్ వ్యూ. ఇది ఎలక్ట్రిక్ టైల్ గేట్ అనమాట, మీరు చూడొచ్చు. స్టాప్ ల్యాంప్ అనేది ఉంది. ఇక్కడ స్పాయిలర్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇవి ఫుల్లీ యాక్సెసరైజ్ వేరియంట్. నార్మల్గా అది తీసేస్తే మీకు తెలిసిపోతుంది ఐడియా ఎలా ఉంది డిజైన్ అనేది. పక్కన నార్మల్ది మనకి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి పిల్లర్ మౌంటెడ్ డోర్ హ్యాండిల్స్ అనేది ఆఫర్ చేశారు. ఇక్కడైతే మనకి ప్రస్తుతానికి ఈ విండ్ స్క్రీన్ అనేది ఉంది. ఐకానిక్ డస్టర్ అనేది ఉంది. స్టెప్ బోర్డ్ అనేది ఇక్కడ ఆఫర్ చేశారు. సో ఇది డస్టర్ ఇస్ బ్యాక్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ జనాలు చాలామంది షూట్ చేస్తున్నారు. సో ఇది డస్టర్ ఒక ఫస్ట్ లుక్ మీకు నచ్చిందా లేదా? డిజైన్ ఎక్స్టీరియర్ మాత్రమే, ఇంటీరియర్ కాసేపట్లో చూపిస్తాను. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. సో 3 పవర్ ట్రైన్స్ ఉన్నాయి నేను చెప్పినట్టు. మనకి ఒకటేమో 160 హార్స్ పవర్ అండ్ 280 Nm టార్క్ అనుకుంటాను. ఫస్ట్ ఇన్ క్లాస్ DCT గేర్ బాక్స్తో పాటు వస్తుంది. ఇంకోటేమో స్ట్రాంగ్ హైబ్రిడ్ డ్యూయల్ మోటార్ టెక్నాలజీ. సో అది స్ట్రాంగ్ హైబ్రిడ్ అనేది దివాళీలో వాళ్ళు డెలివరీ స్టార్ట్ చేస్తారు. ప్రైస్ ఇంకా రివీల్ చేయలేదు. ప్రైస్ రివీల్ అనేది మార్చిలో జరుగుతుంది. ఇప్పటికీ ఇది సెలబ్రేషన్ మాత్రమే, టు సెలబ్రేట్ ది ఐకాన్స్ రిటర్న్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే డస్టర్ బ్రాండింగ్ ఇక్కడ కూడా ఉంది మనకి, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఓవరాల్ చాలా చాలా చక్కగా మనకి ఎక్స్టీరియర్ అనేది డిజైన్ చేయబడింది. సో ఇంటీరియర్ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ లెగ్ రూమ్ సఫిషియెంట్గా ఉంది. డెడికేటెడ్ ఎయిర్ కాన్వెంట్స్ ఉన్నాయి. డాష్ అనేది ఇలా కనిపిస్తుంది. అండ్ పానోరామిక్ సన్ రూఫ్ ఉంది. 3 హెడ్ రెస్ట్ అనేది ఆఫర్ చేశారు. సెంట్రల్ ఆర్మ్రెస్ట్ ఉంది, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, మంచి కంఫర్టబుల్ సీటింగ్ ఉంది. స్పేషియస్గా ఇచ్చారు. సీట్ చాలా స్పేషియస్గా ఉంది. మధ్యలో ఈ వుడ్ బంప్ వచ్చింది, ఒకలాంటి బంప్ వచ్చింది. సో ముగ్గురు కూర్చోలేరు. సిటీ రన్స్కి ఓకే. అండ్ డోర్ ఓపెనింగ్ యాంగిల్ ఇలా ఉంది. ఆల్ 4 డోర్స్కి బాటిల్ హోల్డర్స్ ఇచ్చారు. మ్యూజిక్ సిస్టమ్ బాగుంది. సో ఇంటీరియర్ చూసినట్లయితే మీరు డ్రైవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇది స్టీరింగ్ వీల్ అనమాట. అన్ని కంట్రోల్స్ ఇక్కడ ఇచ్చేసారు. ADAS Level 2తో పాటు వస్తుంది. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ బాడీ స్ట్రక్చర్తో పాటు వస్తుంది. స్పీడో కన్సోల్ ఇక్కడ ఉంది. ఏది యానిమేషన్ చాలా కంట్రోల్స్ అనేది డిసేబుల్ చేశారు. గూగుల్ అసిస్టెంట్ అనేది అంటే గూగుల్ యాప్స్ అనేది ప్రీ ఇన్స్టాల్గా వస్తుంది యూజర్ ఇంటర్ఫేస్లో. సో మనకి గూగుల్ వాయిస్ అసిస్టెంట్ కానీ గూగుల్ మ్యాప్స్ కానీ అన్నీ కూడా సీమ్లెస్గా పనిచేస్తే మీరు ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు ఇది చూసారంటే యూజర్ ఇంటర్ఫేస్, గూగుల్ అసిస్టెంట్, 360 డిగ్రీ కెమెరా,
ఒకసారి చూద్దాము. అది ఆన్ అయితే లేదు, మేబీ అది డిసేబుల్ చేయబడింది. సో వేరేది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇవన్నీ ఉన్నాయి. అమెజాన్ మ్యూజిక్ ఇవన్నీ యాప్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి బ్లూటూత్ యాప్స్ నోటిఫికేషన్స్ ఇవన్నీ మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ దీంట్లో మనము డిఫరెంట్ ప్రొఫైల్స్, అకౌంట్స్, సెక్యూరిటీ, ఓకే. సౌండ్ సిస్టమ్ చూసినట్లయితే మనకి ఎలా ఉంది, ప్రైమ్ వీడియో కూడా ఉంది. అండ్ సోర్సెస్ ఇక్కడ డిఫరెంట్ ఇది సౌండ్ మోడ్స్ ఉన్నాయి. నార్మలైజ్ వాల్యూమ్, టోన్ కంట్రోల్, దీంట్లో 3 బ్యాండ్ గ్రాఫిక్ ఈక్వలైజర్ ఉంది. సో అది చాలా స్పోర్టీగా ఇచ్చారు. ఫాంట్ ఇవన్నీ కూడా చాలా చాలా నీట్గా ఉంది. టిల్ట్ స్టీరింగ్ అయితే ఉంది నాకు తెలిసి. ఒకసారి చూద్దాము. టిల్ట్ ఉంది, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్. సో దట్స్ ఎ గుడ్ థింగ్. సో అదొకటి గమనించాలి. అండ్ దిస్ ఇస్ ద సీట్, వెంటిలేటెడ్ సీట్స్, బ్యూటిఫుల్లీ లేడ్ అవుట్. యూ హ్యావ్ దిస్ yellow piping kind of accent. And this is what you get at the back. एक सेकंड में बैठ जाता हूँ. ये एयर कॉर्नमेंट्स जो है ఇది బాగుంది. ఈ యొక్క ambient లైటింగ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంటీరియర్ మీరు చూడొచ్చు. ఈ ఆల్మోస్ట్ 10 ఇంచ్ స్క్రీన్ అనుకుంటాను ఇది. అండ్ ఆల్మోస్ట్ 10 ఇంచ్ మనకి ఇక్కడ స్పీడో కన్సోల్ కూడా లభించింది. స్టీరింగ్ వీల్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇది జెట్ ఫైటర్ ఇన్స్పైర్డ్ కాక్పిట్ అనమాట. ఇక్కడ తమ్ముడు ఉన్నాడు, ఆయన కూడా షూట్ చేస్తున్నాడు. సో అందరు కలిసి షూట్ చేయరు. టాక్టైల్ బటన్స్ ఫర్ ఎయిర్ కాన్వెంట్స్. ఇక్కడ మనకి ఎయిర్ కాన్వెంట్స్ ఇలా ఇచ్చారు. కార్బన్ ఫైబర్ యాక్సెంట్, ambient లైటింగ్, డ్యూయల్ స్టిచ్ విత్ yellow యాక్సెంట్ హియర్. అండ్ ఇది ఇంటీరియర్ చాలా చాలా ప్రీమియంగా ఉంది. మ్యాసివ్ మనకి పానోరామిక్ సన్ రూఫ్ అనేది ఇచ్చేస్తారు. వెనకాల ఇలా కనిపిస్తుంది. నేను చూస్తే కూడా మీకు కార్బన్ ఫైబర్ యాక్సెంట్ అనేది కనిపిస్తుంది. డబుల్ స్టిచ్చింగ్ యాక్సెంట్ ఉంది. చాలా ఫిట్ అండ్ ఫినిష్ ప్రీమియం క్వాలిటీ, అంటే ఫుడ్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ చాలా ప్రీమియంగా ఉంది. ఇది బండి యొక్క సీట్స్ అనమాట. సో నేను చెప్పినట్టు మీరు తెలుసుకోవాల్సింది ఇది ఇంటీరియర్ గురించి. ఇక్కడ మనకి డోర్ పాకెట్స్ ఇవన్నీ కూడా చాలా నీట్గా ఇచ్చారు. సో ఇది బండి యొక్క ఓవర్ వ్యూ అండి. అండ్ వెనకాల స్పేస్ కూడా సఫిషియెంట్గా ఉంది. మీరు చూడొచ్చు డెడికేటెడ్ హెడ్ రెస్ట్ అనేది ఇక్కడ ఆఫర్ చేశారు. సో అంతే అండి, ఇది ఇంటీరియర్ ఒక ఇది ఎక్స్టీరియర్ ఇంటీరియర్ ఫస్ట్ లుక్ వాక్ అరౌండ్. వాట్ యూ థింక్? ఫీల్ ఫ్రీ టు కామెంట్ బిలో. వాట్ షుడ్ బి ద ప్రైజింగ్ అనేది మీరు కూడా కింద కామెంట్ చేసి తెలియచేయండి.